వర్గాల్లో నియోజకవర్గ ఎక్కడో చోట ప్రతి చోట ఎక్కడో చోట ప్రతి నియోజకవర్గంలో ప్రతి పల్లెల్లో ప్రతి గ్రామంలో ఎక్కడో చోట ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయండి. కానీ ఏంటంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని పేరు పెట్టుకొని ఇక్కడ వీళ్ళు ఎలా తయారైపోయారంటే ఇక కూటమి ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని అడిగేవాడు ఎవరు లేడు, మేమేం చేసి మేము ఆడింది ఆట పాడిందే పాట, మమ్మల్ని ఎవరు అడుగుతారు, ప్రజలది ఏముంది, వాళ్ళకి మళ్ళీ ఆ టైం మేము పథకాలు ఇస్తామని చెప్పి అంటాము, దీనికంటే పథకాలు ఇచ్చి మోసం చేస్తాము, మళ్ళీ మాకు ఓట్లు వేస్తారు, లేదనుకుంటే మా దగ్గర అందరూ కూడా బిజినెస్ పీపుల్ ఉన్నారు, అవసరమైతే ఓట్లు కొనుక్కుంటాము, లేదనుకుంటే ప్రజల్ని కేసుల ద్వారా బెదిరిస్తాము, ఏదో విధంగా చేసి మళ్ళీ మేము గద్దెనెక్కి ఎక్కేయగలమనేటువంటి భ్రమలో ఉన్నారే తప్ప నిజంగా చూసుకోండి మొదటి నుంచి కూడా ఎంతమందికి అంటే రేపులు చేస్తున్నారు, ఆడపిల్లలు వచ్చి షాప్ పెడుతున్నారు, జనసేన పార్టీలు ఉన్నారు, టీడీపీ పార్టీలు ఉన్నారు, అన్ని కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీలు వాళ్ళందరూ కూడా ఎన్ని చేసినా ఏమి చేసినా కానీ అసలు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ తీసుకోవడానికి అసలు ముందుగా రావట్లా. అసలు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ తీసుకోవాలనుకుంటే అది తీసుకోవట్లా. ఎందుకు తీసుకోవట్లేదు కాబట్టి మేము త్రూ కోర్టు ద్వారా వెళ్తే కానీ అవుతుంది తప్ప పోలీసు వాళ్ళు పూర్తిగా కూడాను కూటమి ప్రభుత్వానికి తొత్తులుగా మారిపోయారు. వాళ్ళైతే మటుకు వాళ్ళు కూడా నిజం చెప్పాలనుకుంటే పసుపు చొక్కాలు వేసుకుని వాళ్ళు కూడా తిరిగితే బాగుంటుంది అనిపిస్తుంది తప్ప నిజంగా న్యాయం చేద్దాం, ప్రజలకు మనం వచ్చాం, బాధ్యత ఉన్నటువంటి ఒక ఉద్యోగంలో ఉన్నాం, న్యాయం చేద్దాం అని చెప్పి పోలీసు వారు అస్సలు లేరు. వాళ్ళు అసలు సహకరించడం కానీ ప్రజల పట్ల ఏదైతే కష్టాలు మేము అంతేందుకు మా ప్రతిపాడు నియోజకవర్గంలోనే మీకు వెరీ ఫస్ట్ జరిగినటువంటిది మన నందిపాడు గ్రామం అనుకుంటా. నందిపాడు గ్రామంలో మొదటి రోజు ఆ కుర్రవాడిని మంగళ కుర్రవాడిని చంపేసేసారు. నైట్ ఈవినింగ్ తీసుకెళ్ళి వచ్చి చంపారు. దానికి ఇంతవరకు కూడా మేము ఫైట్ చేస్తే ఇంతవరకు అతను న్యాయం చేయలేదు. అలాంటి అప్పటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి చాలామంది మీద అత్యాచారాలు చేశారు, చంపేస్తున్నారు, నరికేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలనుకుంటే స్త్రీలకు రక్షణ అయితే లేదు. ఇది 200% నిజం. మేము ఉన్న ప్రభుత్వంలో స్త్రీల పట్ల అసలు మేము ఎంత జాగ్రత్త పడి పోలీస్ కేసులు కానీ ఏదైనా విషయంలో కానీ ఆ రోజులు వాళ్ళకి స్త్రీలకు రక్షణ ఉండేది. ఈ రోజు స్త్రీలకు రక్షణ లేదు. అసలు సగటు మానవుడికే మనిషికే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో అసలు రక్షణ అనేది లేకుండా పోయింది. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు అనుకుంటున్నారేమో, ప్రజలైతే బాగా చూస్తున్నారు. దే ఆర్ అబ్జర్వింగ్. అసలు నువ్వేం చెప్పొచ్చావు, ఏం చేస్తున్నావు, నువ్వు చేస్తున్న పని ఏంటని అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. రేపు ఓటుతో ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి సమాధానం చెప్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.